హాయ్ హలో అండ్ వెల్కమ్ టు అనామిక స్టోరీ వన్. ఇవాళ మనం వినబోయే కథ మీరా, చాప్టర్ 50. ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోతాం. గౌతమ్ మీరాని తన కలల గురించి అడిగాడు. దాంతో మీరా కొంచెం ఆలోచించి, వచ్చేవి. అప్పుడు నాకు చాలా భయం వేసేది. గదిలో కూడా ఎవరో నా పేరు పిలిచేవాళ్ళు. దాంతో నాకు భయం వేసి ఆ గదిలో నుంచి బయటికి రావాలి అనుకునేదాన్ని. కానీ గది తలుపులు బయటి నుంచి పెట్టేసి ఉండేవి. నేను అరిచేదాన్ని. అప్పుడు మా అమ్మ వచ్చి నాతోనే ఉండేది, నా పక్కనే ఉండేది, నన్ను నిద్రపుచ్చేది అని అంది. మరి ఇవాళెందుకు అరవలేదు? గది తలుపులు తీసే ఉన్నాయి కదా. మరి ఆ రోజులాగా దేవుడి గదిలోకి వెళ్ళి ఎందుకు కూర్చోలేదు అని అడిగాడు గౌతమ్. అయ్యో, నువ్వు అప్పుడే మర్చిపోయావా? మధ్యాహ్నం చిన్నతో ఆడుకోవాలి అంటే నేను అరవకూడదు అని నువ్వే చెప్పావు కదా. అందుకే నాకు భయం వేసినా నేను అరవలేదు. ఇంకోటి తెలుసా, ఇలా చదువుతూ ఉంటే నాకు అసలు సమయమే తెలియట్లేదు, భయం కూడా వేయట్లేదు అని అంది మీరా. ఈ మాటలు విని గౌతమ్ చాలా సంతోషించాడు. తన మాటలు మీరా మీద తను చేసిన ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయినందుకు తనకు కూడా కాన్ఫిడెంట్ పెరిగింది. అది సరే, ఇంతకీ ఎంతవరకు వచ్చిందేంటి నీ చదువు? ఎంత నేర్చుకున్నావు అని అడిగాడు గౌతమ్. లేదు, కొంచెం కష్టంగా ఉంది, కానీ నేర్చుకుంటా. నేను ఎలా అయినా అమ్మకి వదినకి దూరం పంపించేస్తా, చూస్తూ ఉండు. ఆ తర్వాత నేను చెప్పిందే వాళ్ళు వింటారు అని అంది మీరా. ఇదొక్కటే నేర్చుకున్నంత మాత్రాన నువ్వు నన్ను పంపించలేవులే, కానీ వెళ్ళి పడుకో అని అన్నాడు గౌతమ్. అలాగే తన జేబులో నుంచి చాక్లెట్ తీసి మీరాకి ఇస్తూ, ఇందా, ఇది నీకోసమే. నువ్వు భయపడ్డా అరవలేదు కదా, అందుకు అని అన్నాడు గౌతమ్. ఏంటి అబ్బాయి ఇది అని అడిగింది మీరా. చాక్లెట్ అని అన్నాడు గౌతమ్. మీరా దాన్ని తిని, అబ్బా ఎంత తీయగా ఉందో అని అంది. బాగుందా అని అడిగాడు గౌతమ్. చాలా బాగుంది అని అంది మీరా. మీరా అలా చిన్న పిల్లలాగా చాక్లెట్ తినడం చూసి తనలో తానే నవ్వుకున్నాడు గౌతమ్. సరే, ఇప్పుడు వెళ్ళి పడుకో ఇంకా అని అన్నాడు గౌతమ్. నాకు నిద్ర రావటం లేదు అని అంది మీరా. గౌతమ్ గట్టిగా ఊపిరి వదిలి, నిజం చెప్పాలంటే నాకు కూడా నిద్ర రావటం లేదు అని అన్నాడు. నీకెందుకు నిద్ర రావటం లేదు అని అడిగింది మీరా. ఏం లేదు మీరా, కొన్ని అనవసరమైన జ్ఞాపకాలు, మనుషులు గుర్తొస్తున్నారు అంతే అని అన్నాడు గౌతమ్. ఏంటో నువ్వు ఏదేదో అంటున్నావు, నాకు అర్థం కావట్లేదు. ఎలాగో వచ్చావు కదా, నాకు కొంచెం ఇది నేర్పించవా అని అంది మీరా. అబ్బా, ఇవన్నీ నేనే నీకు నేర్పించి నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడానికి నీకు సహాయం చేయాలా? ఇది బాగుంది అని అన్నాడు గౌతమ్. సరే, వెళ్ళగొట్టంలే, కానీ నాకు ఇది నేర్చుకోవాలని ఉంది, నేర్పించవా? ఇవాళ నాన్న నాతో ఎంత బాగా మాట్లాడారో తెలుసా? అస్సలు కోప్పగించుకోలేదు. నేను ఇంత బాగా చదువుకుంటున్నానని అన్నయ్య చెప్పుంటారు, అందుకే నా మీద కోప్పడలేదు. ఇది నేర్చుకున్నాననుకో, నాన్న ఇంకా మంచిగా నాతో మాట్లాడతారు కదా. ఆయనకి కోపం రాదు. ఆయనకి కోపం రాకపోతే నన్ను గదిలో బంధించరు. అందుకే నాకు నేర్పించవా అని అడిగింది మీరా. మీరా ఆ సిచ్యువేషన్ని అర్థం చేసుకున్న విధానం బట్టి గౌతమ్ షాక్లోకి వెళ్ళిపోయాడు. మీరా, నువ్వు మామయ్య గురించి ఆలోచిస్తున్నావా? నువ్వు మామయ్య కోసం చదువుకోవాలి అనుకుంటున్నావా? నీ ఆలోచనలేంటో నాకు అస్సలు అర్థం అవ్వట్లేదు అని తన మనసులోనే అనుకున్నాడు గౌతమ్. ఓ అబ్బాయి, నిన్నే. నాకు ఇది నేర్పించవా అని అడిగితే అలా ఏదో ఆలోచిస్తూ ఉంటావేంటి అని అడిగింది మీరా. మీరా అలా పిలిచేసరికి గౌతమ్ ఉలిక్కిపడి, సరే నేర్పిస్తానులే. ఎక్కడ వరకు వచ్చింది నీ చదువు అని అడిగాడు. మీరా గౌతమ్ ముందు బుక్స్ పెట్టి, నాకు ఇది రావటం లేదు, అన్నయ్య చెప్పాడు, పలకటం రావటం లేదు, అలా అని రాయడం అస్సలకే రావడం లేదు అని అంది.
సరే, ఆ బుక్ ఇంకా పెన్ తీసుకో, నేను రాసిస్తా, దాని మీద దిద్దు. ఆ తర్వాత 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేయి. పా పా ప్రాక్టీస్ అంటే అని అడిగింది మీరా. ప్రాక్టీస్ అంటే మళ్ళీ మళ్ళీ రాయడం, అది వచ్చేంత వరకు రాయడం, లేదా మళ్ళీ మళ్ళీ చదవడం. ఒక విషయం గురించి మనకి మొత్తం వచ్చేంత వరకు దాని గురించి ఆలోచించడం, దాని గురించే చదువుకోవడం, దాని గురించి రాయడం, దాన్ని ప్రాక్టీస్ అంటారు అని అన్నాడు గౌతమ్. అవునా, నువ్వు ఏ భాష మాట్లాడుతూ ఉంటావు? నాకు అస్సలు అర్థం కాదు. ఒక్కసారేమో ఫ్రెండ్షిప్ అంటావు, ఇంకోసారేమో ప్రాక్టీస్ అంటావు అని అంది మీరా. నేను మాట్లాడేది ఇంగ్లీష్, ఫస్ట్ తెలుగు నేర్చుకో, ఆ తర్వాత ఇంగ్లీష్ దగ్గరికి వెళ్దాంలే అని అన్నాడు గౌతమ్. సరే నేర్పించు అని అంది మీరా. గౌతమ్, మీరా ఇద్దరూ అదే గదిలో కింద కూర్చొని బుక్స్ ముందేసుకొని చదువుతూ ఉన్నారు. గౌతమ్ కూడా తన బుక్స్ అక్కడికి తెచ్చుకున్నాడు. నువ్వు కూడా చదువుతావా అని అడిగింది మీరా. అవును, చదువుతాను అని అన్నాడు గౌతమ్. ఏం చదువుతావు నువ్వు అని అడిగింది మీరా. నేను డాక్టర్కి సంబంధించిన బుక్స్ చదువుతాను అని అన్నాడు గౌతమ్. డాక్టరా? అమ్మో, చాలా పెద్ద చదువు అని అంది మీరా. మీరా మాట్లాడే చిన్న పిల్లల మాటల వల్ల గౌతమ్ పెదాలపై చిరునవ్వు వచ్చేసింది. మీరాతో మాట్లాడిన ప్రతిసారి గౌతమ్ గీత గురించి, తన పాస్ట్ గురించి అంతా మర్చిపోతాడు. వాళ్ళ ఇద్దరూ అక్కడే కూర్చొని వాళ్ళ పుస్తకాలు చదువుకుంటూ ఉన్నారు. కొద్దిసేపు తర్వాత మీరాకి చదువుతూ నిద్ర వచ్చేసింది. దాంతో తను గౌతమ్ భుజం మీద తలవాల్చి అలాగే పడుకుండిపోయింది. మీరా అలా భుజం మీద వాలిపోయేసరికి గౌతమ్ మీరాని చూసి, మీరా లెగు, నిద్ర వస్తే పైన బెడ్ మీద పడుకో అని అన్నాడు. గౌతమ్ మాటలు అసలు మీరాకి వినబడనట్టే అలాగే గౌతమ్ మీదే తలవాల్చి పడుకుంది. గౌతమ్ మీరా తలని తన భుజం మీద నుంచి తీయడానికి ప్రయత్నించాడు. కానీ మీరా నిద్రలోనే గౌతమ్ చేతిని గట్టిగా పట్టేసుకుంది. గౌతమ్ తన పక్కన ఉన్నాడు అన్న ధైర్యంతో మీరా చాలా ధైర్యంగా పడుకుంది. మీరా మొహంలో గౌతమ్కి ఏదో తెలియని ప్రశాంతత కనిపించడంతో తనని లేపకుండా అలాగే పడుకోనిచ్చాడు మన డాక్టర్ బాబు. మరి తర్వాత ఏం జరగబోతుందంటారు? తెలుసుకుందాం నెక్స్ట్ అప్డేట్స్లో. ఎక్కడో కాదు, మీ అనామిక స్టోరీ వరల్డ్ ఛానల్లో మీ అనామికతో ఈ స్టోరీ మీరా వింటూనే ఉండండి. అలాగే ఈ కథ మీకు నచ్చితే ఈ వీడియోకి లైక్, అలాగే ఈ వీడియోని షేర్ అండ్ నా ఛానల్కి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్టోరీని మీరు పూర్తిగా చదవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, దాన్ని ప్రెస్ చేసి ఈ స్టోరీని పూర్తిగా చదివేయండి. Thank you for listening. Have a good day and bye bye.